అందరికీ నమస్తే అండి. ఈ వీడియోలో రాహు మహాదశ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలన్నీ కూడా మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో దయచేసి ఈ వీడియోని పూర్తిగా చూడండి. నా ఉద్దేశం ప్రకారం ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రాహు మహాదశని ఎక్స్పీరియన్స్ చేయాలి. ఎందుకు ఎక్స్పీరియన్స్ చేయాలి అని అంటున్నానంటే, మనం మానసికంగా చాలా దృఢంగా ఉండాలి కదా. మనం ఎప్పుడు మానసికంగా స్ట్రాంగ్ అవుతాము, మన ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ మన ముందుకు వస్తున్నాయి, మనం వాటన్నిటిని ఫేస్ చేయాలి అన్నప్పుడు ఆ పరిస్థితుల్ని తట్టుకోలేక మనం ఎంతో సతమతం అయిపోతూ ఉంటాం కదా. అలాగే అవి తట్టుకోగల శక్తి కూడా మనకి వాటి ద్వారానే ఏర్పడుతుంది. సో ఆ సిచ్యువేషన్స్ అన్ని చూసి మనం చాలా స్ట్రాంగ్గా తయారయ్యే అవకాశం అనమాట ఈ రాహు మహాదశ మనకి ఇచ్చేది. అందుకనే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ రాహు మహాదశ ఎక్స్పీరియన్స్ అనేది జరగాలి అని నేను అలా చెప్తున్నాను. ఇప్పుడు రాహు మహాదశ అంటే ఏంటి? రాహు మహాదశలో ఎన్నో రకరకాల ఎక్స్పీరియన్సెస్ అనేవి జరుగుతూ ఉంటాయి మనుషులకి. అయితే ప్రతి సీన్ కూడా క్లైమాక్స్లో ఉంటుంది అనమాట. ఎప్పుడు ఎలా ఉంటుంది, ఏముంటుంది, అసలు ఏం జరుగుతుంది కూడా తెలియని పరిస్థితి అనేది ఏర్పడుతూ ఉంటుంది. రాహు అనేది ఒక ఛాయాగ్రహము, అంటే ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ లేని ప్లానెట్. ఒక ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ లేని ప్లానెట్ మనకి ఆ దశ జరుగుతోంది అన్నప్పుడు ఫిజికల్గా ఇబ్బంది పెడుతుంది. అది పక్కన పెడితే ఛాయాగ్రహం కాబట్టి మానసికంగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్ని మనకి క్రియేట్ చేస్తుంది ఈ రాహు మహాదశ. రాహు అనే కాదు, కేతువు కూడా ఛాయాగ్రహం కాబట్టి మెంటల్ లెవెల్లో మనకి ఆ ఇష్యూస్ అనేవి ఖచ్చితంగా ఏర్పడుతూ ఉంటాయి. రాహు అంటే కోరికలు, ఇల్యూషన్స్ అంటే భ్రమలు, భ్రాంతులు, అడ్డదారులు, ఏదైనా సరే సాధించేయాలన్న తపన, ఆ ఆబ్సెషన్, ఇవన్నీ కూడా కదా. ఇప్పుడు ఏ గ్రహం యొక్క దశ జరుగుతున్నప్పటికీ కూడా మన ప్రవర్తన ఆ గ్రహంలా ఉంటుందన్నమాట. ఇప్పుడు రాహు చూడండి, స్వరభాను అనే రాక్షసుడు చాలా తెలివైన వారు. ఎందుకు? మిగతా అందరు రాక్షసులు కూడా ఈ మోహిని యొక్క మాయలో పడిపోతే రాహు ఒక్కళ్ళు కూడా దేవతల మధ్యలో కూర్చుని ఆయన అమృతం తీసుకున్నారు కదా. అంటే ఏంటి? ఎవరూ చేయని పని చేసి చూపించడం రాహు యొక్క మొదటి లక్షణము. రాహు అంటేనే ఇల్యూషన్స్ అన్నమాట. ఎప్పుడైనా సరే రాహు మహాదశ ఎవరికైనా వచ్చింది అంటే వాళ్ళు ఎక్కువ భ్రమల్లో బ్రతుకుతూ ఉంటారు. వాళ్ళకి ఎక్కువ భ్రమలు, భ్రాంతులు చాలా ఎక్కువైపోతూ ఉంటాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి, రాహు మహాదశ నడిచే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇది చాలా ముఖ్యం. ఏం జరుగుతున్నా కూడా దాన్ని మనం మాయలాగే భావించాలి. రాహు అంటేనే మాయ కదా. సిచ్యువేషన్స్ అన్ని మాయలా భావిస్తే ఎలా అంటే అనుకోవచ్చు, కానీ ఇప్పుడు ఒకరికి పేరు వచ్చింది అనుకోండి, అది ఎంతవరకు ఉంటుంది? అలాగే చెడ్డ పేరు కూడా వచ్చింది అనుకోండి, అది ఎంతవరకు ఉంటుంది? ప్రతిదీ కూడా ఒక మన ఇల్యూషన్స్ అనేవి ఈ రాహు క్రియేట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు నేను మీతో ఇలా మాట్లాడుతున్నాను, మీరు మీ ఇంట్లో కూర్చొని మీ ఫోన్స్లో కానీ ల్యాప్టాప్స్లో కానీ చూస్తూ ఉంటారు. కానీ రియాలిటీ ఏంటి? నేను మా ఇంట్లో ఉండి ఈ వీడియో చేస్తున్నాను, అది రియాలిటీ. కానీ మీకు ఆ ఇల్యూషన్ అనేది మీ ఫోన్స్లో, మీ ఫోన్ ద్వారా మీకు కనబడుతుంది. సో ఇదే రాహు. రాహు అంటేనే టెక్నాలజీ కదా. అలాగే రాహు ఈ కలియుగానికే #1 ప్లానెట్ అంటూ ఉంటారు కదా. సో కలియుగానికి మోస్ట్లీ ఈ రాహు యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా ఎక్కువైపోతూ ఉంటుంది అనమాట. రాహు మహాదశలో ఎక్కువ ఫేస్ చేసే ఇష్యూస్ ఏంటి అంటే విపరీతంగా డిప్రెషన్కి గురవుతూ ఉండడం, యాంగ్జైటీ చాలా ఎక్కువైపోతూ ఉండడం, నిరాశ చాలా ఎక్కువ ఉంటుందండి. అలాగే చాలా కన్ఫ్యూజన్గా ఉంటారు. ఏం చేయాలి, నేను చేసేది కరెక్టా కదా, ఎలా చెయ్యాలి, ఇదేది మనకి తెలియదు అనమాట. మనం కొన్ని విషయాలు చెయ్యకూడదు అనుకుంటాం, కానీ అవే విషయాలు చేసేలాగా మనకి రాహు మహాదశలో ఆ సిచ్యువేషన్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి. సో ఇప్పుడు ఈ 18 ఏళ్ళు కూడా ఏదో ఒక కన్ఫ్యూజన్లో బతికేస్తూ ఉన్నాం అనుకోండి. ఒక 18 ఏళ్ళు అయిన తర్వాత 18 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయాయి, అసలు ఎందుకు వేస్ట్ అయిపోయిందో కూడా మీకు అర్థం కాదనమాట. ఎందుకు? రాహు మహాదశలో ఎవరో నెత్తి మీద కూర్చొని మన చేత ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నట్టు ఉంటుంది. మన కంట్రోల్లో ఏది ఉండదు, అన్నీ అవుట్ ఆఫ్ కంట్రోల్లోనే ఉంటూ ఉంటాయి. సో మనం ఇది చెయ్యాలి అనుకున్నప్పుడు అది చేయలేకపోవచ్చు, ఇది చెయ్యకూడదు, ఎలాగైనా నేను చాలా నిబద్ధతతో చాలా జాగ్రత్తగా ఉండాలి, ఇటువంటి చెడు మార్గాల్లోకి వెళ్ళకూడదు అనుకునే వాళ్ళే ఈ రాహు మహాదశ వచ్చేసరికి ఆ దారిలో వెళ్ళిపోతూ ఉంటారు. రాహు కొంచెం అడ్డదారిలో వెళ్ళే గ్రహం. వీళ్ళు డబ్బు సంపాదించాలన్నా, లేకపోతే నాలెడ్జ్ సంపాదించుకోవాలన్నా, ఏం సంపాదించాలన్నా కూడా ఎటువంటి ఆబ్సెషన్ వీళ్ళకి కలిగిన రాహు మహాదశలో కొంచెం అడ్డదారులు తొక్కుతూ వెళ్తూ ఉంటారన్నమాట. ఇప్పుడు చూడండి, నేను ఒకటి ఏదో నేర్చుకుందాం అనుకుంటున్నాను, అది నేను ప్రతిరోజు కొంత కొంత చాలా జాగ్రత్తగా మిగతా విషయాలను కూడా పట్టించుకుంటూ నేను నేర్చుకుంటూ ఉండాలి తప్ప, నాకు ఇది ఇప్పుడే జరగాలి, నేను ఇప్పుడు జరిగితేనే జరిగినట్టు, లేకపోతే ఇంకా జరగకూడదు, ఇప్పుడే అయిపోవాలి ఈ పని అంతా కూడా అని చెప్పేసి మనం కూర్చుంటే, అది చదువు అవ్వనివ్వండి, ఉద్యోగంలో ఏదైనా విషయం అవ్వనివ్వండి, పెళ్లికి సంబంధించి
అంటే రకరకాల పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, వాటికి సంబంధించిన విషయాల్లో ఇది ఇప్పుడే జరిగిపోవాలి, ఇప్పుడు కాకపోతే నాకు ఇంకెప్పుడు వద్దు అన్న యాటిట్యూడ్ కనుక ఉందనుకోండి, అది ఖచ్చితంగా దెబ్బతీసేస్తుంది. రాహు ఆ ఆబ్సెషన్ క్రియేట్ చేసేస్తూ ఉంటారనమాట. అంటే ఇప్పుడే జరిగిపోవాలి, ఇప్పుడే నేను సాధించేయాలి, ఇప్పుడే నాకు ఈ నాలెడ్జ్ వచ్చేయాలి, ఇప్పుడే ఈ పని అయిపోవాలి అని చెప్పేసి తొందర మనం అనుకుంటూ ఉంటాం. మనం కూడా మీరు చూడండి, రాహు మహాదశ ఫేస్ చేసే వాళ్ళందరూ కూడా మీకు అనిపిస్తూ ఉంటుంది, నేను తొందరపడుతున్నాను అని మీకు అనిపిస్తూ ఉంటుంది. కానీ తొందర పడతారు, అది ఎలాగైనా సరే పూర్తి చేసేస్తారు. అయిన తర్వాత అయ్యో నేను ఎందుకు చేశాను రా బాబు అని బాధపడుతూ ఉంటారు. ఈ మెంటల్గా మనకి ఈ అప్సెట్ అనేది మనకి రాహు దశలో చాలా ఎక్కువ జరుగుతూ ఉంటుంది అనమాట. రాహువు సహజంగా ఉపజయ స్థానాల్లో చాలా మంచిదని చెప్తూ ఉంటారు కదా, అలాగే దుస్థానాలు ఇప్పుడు 6, 8, 12 స్థానాల్లో చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అంటారు. 6వ స్థానం దుస్థానము, అలాగే ఉపజయ స్థానం కూడా. అయితే 6వ స్థానంలో రాహు ఉన్నా చాలా బాగుంటుంది అంటూ ఉంటారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ఉపజయ స్థానాల్లో రాహు ఉన్నప్పటికీ లేదా ఏ స్థానాల్లో రాహు ఉన్నా నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది రాహు ఖచ్చితంగా ఇస్తారు. అది మాత్రం దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఉపజయ స్థానాల్లో ఉన్నారు కదా అని చెప్పేసి చాలా మంచి స్థాయిలో కూర్చోబెడతారు అంటే అలా అనుకోవడానికి లేదు. ఇక్కడ రాహు మెటీరియలిస్టిక్ ప్లానెట్ కదా, మెటీరియలిస్టిక్ ప్లానెట్ అయినప్పుడు మనకి ఎక్కువ మెటీరియలిస్టిక్ డిజైర్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటూ ఉంటాయి. రాహు మహాదశలో డబ్బులు సంపాదించాలి, డబ్బులు వెనకాల పడుతూ ఉండాలి, లేకపోతే ఇది కొనుక్కోవాలి, అది కొనుక్కోవాలి, ఇలాంటివన్నీ కూడా చాలా ఎక్కువైపోతూ ఉంటాయి. చాలా మెటీరియలిస్టిక్ ప్లానెట్. 3వ స్థానంలో రాహు ఉన్నారనుకోండి, వాళ్ళు చాలా ధైర్యంగా ఉంటారు, ఇనిషియేషన్ తీసుకోవడం, ఇవన్నీ కూడా మంచి జరుగుతాయి ఖచ్చితంగా. అలాగే శత్రువుల్ని జయించడం, ఇవన్నీ కూడా రాహువు ఉపజయ స్థానాల్లో ఉన్నప్పుడు జరుగుతాయి. ఉద్యోగంలో చాలా మంచి పొజిషన్కి రావడం, సొసైటీలో మంచి నేమ్ అండ్ ఫేమ్ రావడం, ఇవన్నీ కూడా ఈ మంచి కూడా రాహు మహాదశలో జరుగుతూ ఉంటుంది. కానీ ఉపజయ స్థానంలో రాహు ఉన్నంత మాత్రాన కేవలం మంచి జరుగుతుందని అనుకోవడానికి లేదు. ఇబ్బందికరంగా కూడా మనకి ఇష్యూస్ అనేవి కనపడుతూ ఉంటాయి. ముఖ్యంగా మానసికంగా ఎలాంటి ఇబ్బందులు ఉంటాయంటే మీకు డౌట్ రావచ్చు. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా రాహు మహాదశ వచ్చిందా, మీకు మానసికంగా సమస్యలు ఉంటాయి. అసలు ఏంటి ఆ సమస్యలు? నేను కొంతమంది దగ్గర నుంచి విన్నవేంటి, నాకు ఏం చెప్పారు, ఇవన్నీ కూడా నేను మీతో షేర్ చేస్తాను. అవన్నీ కొంచెం సెన్సిటివ్గా ఉంటాయి. సో దయచేసి నన్ను వేరే అర్థం తీసుకోకండి, ఎందుకంటే ఇవి నేను కావాలని చెప్పేవి కాదు. అలాగే ఎవరు చెప్పారో అవి కూడా నేను చెప్పను కాబట్టి అసలు ఎటువంటి ఇష్యూస్ వాళ్ళు ఫేస్ చేస్తున్నారు అన్నవి మాత్రమే మీతో షేర్ చేస్తాను. రాహు మహాదశలో ఉన్నప్పుడు ఒకవేళ వాళ్ళ జాతకంలో బుధుణ్ణి రాహు ఎఫ్లిక్ట్ చేసిన, లేదా చంద్రుణ్ణి రాహు ఎఫ్లిక్ట్ చేసిన, లేదా చంద్రుడికి నీచ రాశి అయిన వృశ్చికంలో బుధుడు ఉన్నా, లేదా బుధుడికి నీచ రాశి అయిన మీనంలో చంద్రుడు ఉన్నా, ఈ ఉన్నప్పుడు ఈ రాహు ఎఫ్లిక్షన్స్ కి ఆ 2 గ్రహాలు కనుక గురి అయితే వీళ్ళు మానసికంగా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. కేవలం చంద్రుడు బుధుడని కాదండి, రాహు ఇంపాక్ట్ ప్రతి ప్లానెట్ మీద పడుతూ ఉంటుంది. ఎందుకంటే రాహు అనేది ఒక గ్రహం నుంచి ఆ ఎనర్జీ తీసుకుని దాన్ని ఎక్స్పాండ్ చేసేస్తూ ఉంటారు, అంటే ఎక్స్ప్లోడ్ చేస్తారు. జూపిటర్ ఎక్స్పాండ్ చేస్తూ ఉంటే రాహు ఎక్స్ప్లోడ్ చేస్తారు అనమాట, అంటే చాలా విపరీతంగా ఇస్తూ ఉంటారు. ఎటువంటి మానసిక సమస్యలు ఉంటాయి. ఇప్పుడు మనకి చాలా ఇష్టమైన వాళ్ళు ఉన్నారు, వాళ్ళంటే మనకి చాలా గౌరవం, చాలా ప్రేమ, ఇష్టం, అన్నీ ఓకే. అన్నిటికన్నా కూడా ఇష్టము ప్రేమ కన్నా కూడా ఎక్కువ గౌరవము, అలాగే వాళ్ళంటే భక్తి. సో అలా ఉన్నప్పుడు వాళ్ళని మనం అసభ్యకరంగా మన మైండ్లో ఊహించుకోలేం కదా. మనకి బాగా దగ్గర వాళ్ళండి, మనకి బాగా దగ్గర మన ఫ్రెండ్స్ అవ్వనివ్వండి, ఫ్యామిలీ మెంబర్స్ అవ్వనివ్వండి, వాళ్ళు చాలా దగ్గర వాళ్ళు, కానీ వాళ్ళని కూడా చాలా నెగిటివ్గా వాళ్ళు ఆలోచించడం. వీళ్ళు ఆలోచిస్తున్నారు అంటే వీళ్ళకి అనిపిస్తూ ఉంటుంది, అయ్యో నేను ఎందుకు ఇలా ఆలోచిస్తున్నానని వీళ్ళు అనుకుంటూ ఉంటారు. కానీ నా మైండ్ ఏంటి ఇలా ఆలోచిస్తుందని చెప్పేసి నిరాశపడిపోతూ ఉంటారు. డిప్రెషన్ అక్కడ మొదలవుతుంది అనమాట. అలాగే ఆ ఇల్యూషన్స్ కదా, ఇవన్నీ కూడా ఇల్యూషన్స్, భ్రమలు. నిజంగా జరుగుతాయో లేదో తెలియదు కదా కొన్ని విషయాలు. వాటి గురించి కంగారు పడిపోయి వాటి గురించి ఆలోచించేసి జరగనవి కూడా జరిగిపోతాయేమో అనేసుకుని దానికి సంబంధించి ఎక్కువ ఆలోచించి డిప్రెషన్కి గురైపోతూ ఉంటారు. నేను ముఖ్యంగా విన్నదండి, ఇది కొంచెం సెన్సిటివ్, నేను ఇది చెప్తున్నాను వేరేలా అనుకోకండి. భగవంతుడు అంటే మనందరికీ ప్రేమ, గౌరవము, భక్తి. అన్నిటికన్నా కూడా భగవంతుడు అంటే చాలా మంది భయపడుతూ ఉంటారు. గాడ్ ఫియరింగ్ పర్సన్స్ అంటారు కదా, భగవంతుడు అంటే భయం కూడా ఉంటుంది. ఎందుకు భగవంతుడితో పెట్టుకోవడం దేనికరా బాబు, సుప్రీం పవర్ ఆయన అని చెప్పేసి ఆ ఫీలింగ్ మనందరికీ కూడా ఖచ్చితంగా ఉంటుంది. భగవంతుడు ముందుకు వెళ్ళాలన్నా కూడా చాలా భయపడుతూ ఉంటారండి. నాకు ఇలా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు భయపడతారు?
ఎందుకంటే భగవంతుడి దగ్గరికి, ఆ మూర్తి దగ్గరికి కానీ, ఆ పటం దగ్గరికి కానీ వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏదో చేయాలనిపిస్తుంది. దాన్ని తనాలనిపించడం, లేకపోతే కొట్టాలనిపించడం, లేకపోతే ఇంకా అసభ్యకరంగా ఏదో చేస్తున్నట్టు వాళ్ళు భావించడం. ఈ ఇల్యూషన్స్ అన్నీ కూడా ఈ రాహు మహాదశలో ముఖ్యంగా ఏర్పడతాయి. ఎందుకు ఏర్పడతాయి అంటే ఒకటండి, కర్మలు అనేవి ఫిజికల్గా మనం అనుభవిస్తూ ఉంటాము, అలాగే మెంటల్గా కూడా అనుభవిస్తూ ఉంటాం. సో దానివల్ల, అలాగే మనం చూసే వాటి వల్ల, ఆ ఎడిక్షన్స్ వల్ల కూడా మనం దాన్ని, మనకి బాగా దగ్గర వాళ్ళని కూడా చాలా కంబైన్ చేసుకొని చూడాల్సి వస్తుంటుంది. ఇది కూడా వేరేగా తీసుకోకండి. రాహు మహాదశలో కొంచెం ఈ పార్న్కి ఎడిక్ట్ అయ్యే వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఉంటూ ఉంటారు. ఈ పార్న్ ఎడిక్ట్ అవ్వడం, చూడడం సరే, అది కరెక్ట్ కాదు. కాకపోతే ఏంటి అంటే, ఈ అశ్లీల వీడియోలు అన్నీ చూస్తున్నప్పుడు అవి మనం మన వాళ్ళ మీద ఎక్కువ ఊహించుకోకూడదు కదా. దయచేసి తప్పుగా అనుకోవద్దు. నాకు తెలుసు నేను కొంచెం ఎక్స్ట్రా చెప్తున్నాను, బట్ అది అలా ఊహించుకోవడం కరెక్ట్ కాదు కదా. ఇవన్నీ డైరెక్ట్గా షేర్ చేస్తారండి. వాళ్ళు ఏం చెప్పుకోవాలో తెలియక, వాళ్ళు ఫేస్ చేస్తున్న ఇష్యూ ఏంటో చెప్పుకోవాలని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉంటారనమాట. అందుకని మాత్రమే ఇవన్నీ నేను మీతో చెప్తున్నాను. ఇప్పుడు ఇదే దేవుడికి సంబంధించి వీళ్ళు ఇలా ఆలోచిస్తే ఎలా ఉంటుంది? చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కదా. ఇదేంటి, నేను ఎంత భక్తిగా ఉంటున్నాను, నేను రోజు పూజలు చేసుకుంటున్నాను, అలాంటిది నేను ఇలా అసభ్యకరంగా దేవుణ్ణి ఊహించుకోవడం, దేవుణ్ణి తిడుతున్నట్టు భావించుకోవడం, లేకపోతే దేవుడికి సంబంధించిన మూర్తుల్ని, ఆ పటాలని నేను ఏదో చేస్తున్నట్టు నా మైండ్ ఎందుకు అలా చెప్తోంది అని ఎంతో ఇబ్బందికరమైన పెయిన్ వాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారనమాట. సో ఇలా కూడా చాలా మంది ఫేస్ చేస్తారు. ఇలాంటివి కూడా జరుగుతాయండి, అవ్వవండి అని అనుకోవచ్చు. ఇది అందరూ ఎక్స్పీరియన్స్ చేసినవి చెప్పడం బట్టి మాత్రమే నేను చెప్తున్నాను తప్ప, నేను నా సొంతంగా నేను ఏది కల్పించి ఏది చెప్పట్లేదండి. ఇవి వాస్తవాలు. మీరు కూడా ఒకవేళ అలాంటి ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి అంటే డైరెక్ట్గా షేర్ చేసుకోవడం చాలా కష్టం, కానీ కామెంట్స్ రూపంలో నార్మల్గా తెలియజేయడానికి ప్రయత్నం చేయండి. ఏమో నిజంగా అందరూ ఫేస్ చేసే అవకాశాలు ఉంటాయి కదా. సో రాహు మహాదశలో ప్రతిదీ నెగిటివే జరుగుతుందంటే అలా కాదు. రాహు ఏ స్థానంలో ఉన్నారు, ఆ స్థానాధిపతి అంటే రాహు యొక్క డిస్పాజిటర్ అంటారు కదా, ఆ డిస్పాజిటర్ ఎలా ఉన్నారు, ఆ డిస్పాజిటర్ కనుక బాగుండి ఈ రాహు మీద నెగిటివ్ ఎఫ్లిక్షన్స్ అంటే వేరే ఇతర సహజ వ్యతిరేక గ్రహాలు ఈ ఎఫ్లిక్షన్స్ అది ఇవ్వకపోతే రాహుకి ఖచ్చితంగా రాహు మహాదశ చాలా బాగుంటుంది. 7వ స్థానంలో రాహు ఉంటే అమ్మో అని చెప్పేసి కంగారు పడిపోతూ ఉంటారు కదండి. అసలు రాహుని మనం ఎలా చూడాలి? శుభంగా ఉండి బలంగా ఉన్నారా, శుభంగా ఉండి వీక్గా ఉన్నారా, అశుభంగా ఉండి బలంగా ఉన్నారా, అశుభంగా ఉండి వీక్గా ఉన్నారా, బలహీనంగా ఉన్నారా, ఈ 4 రకాలతో మనం చూసి అసలు రాహు ఎలా ఉన్నారు ఒక హారోస్కోప్లో అని చెప్పి పరిశీలించి అప్పుడు జడ్జ్ చేయాలి. 7వ స్థానంలో రాహు ఉన్నంత మాత్రాన వాళ్ళకి మ్యారేజ్ ఇబ్బంది అయిపోతుంది అని కాదు. 7వ స్థానంలో రాహు ఉన్న చాలా మందికి వాళ్ళ మ్యారిటల్ లైఫ్ చాలా సక్సెస్ఫుల్గా ఉన్నాయి. వాళ్ళకి విపరీతమైన సపోర్ట్ అనేది వాళ్ళ భార్యల నుంచి కానీ భర్తల నుంచి కానీ లభిస్తోంది. అలాగే ఉపచయ స్థానాల్లో కూడా రాహు ఉన్నంత మాత్రాన అది అద్భుతంగా ఉంటుందని కాదు. అఫ్ కోర్స్ మెటీరియలిస్టిక్ గెయిన్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి, డబ్బులు అనేవి వస్తూ ఉంటాయి, నేమ్ అనేది వస్తూ ఉంటుంది, ఫేమ్ అనేది వస్తూ ఉంటుంది. చాలా మంది ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగం చేసుకునేవాడు సినిమా యాక్టింగ్లోకి వెళ్ళిపోవడం, సినిమాల్లో చాలా పెద్ద హీరో అయిపోవడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. విపరీతమైన ట్రాన్స్ఫర్మేషన్స్ జరుగుతూ ఉంటాయి రాహు మహాదశలో. అలాగే ఇప్పుడు చూడండి, రాహు అంటే ఏంటి? స్వరభాను అనే రాక్షసుడు కదా, ఆయన దేవతల మధ్యలోకి వెళ్ళిపోయారు. సో దేవతలకు మధ్యలో ఒక రాక్షసుడు వెళ్ళిపోతే మామూలుగా సహజంగా వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుంది? సరే రాక్షస బుద్ధి ఉంటుంది, అది వేరే విషయం. కాకపోతే వీళ్ళంతా ఒకటి, నేను ఒక్కడిని ఒకటి అన్న ఫీలింగ్ అనేది కలగచ్చు కదా. ఇది ఎందుకు నేను చెప్తున్నాను అంటే, రాహు మహాదశ ఫేస్ చేసే ప్రతి ఒక్కళ్ళకి కూడా వాళ్ళు ఎక్కడ ఉన్నప్పటికైనా సరే, వాళ్ళు ఉద్యోగంలో ఉండనివ్వండి, వేరే దేశంలో ఉండనివ్వండి, చుట్టాల మధ్యలో ఉండనివ్వండి, ఎక్కడ ఉన్నప్పటికీ కూడా నేను వేరు, వాళ్ళందరూ వేరు, నేను ఒక్కడిని వేరు, వాళ్ళు నన్ను పట్టించుకోవట్లేదు, లేదా నేను వాళ్ళని పట్టించుకోను, నా లైఫ్ సెపరేట్, వాళ్ళంతా వాళ్ళకి కలిసి ఉండండి, కలిసి ఉండనివ్వండి, ఏదైనా చేయనివ్వండి, నేను వాళ్ళు సమం కాదు, మీ ఇద్దరం ఒకటి కాదు, వాళ్ళు వేరు. ఈ డిఫరెన్షియేషన్ అనేది చాలా ఎక్కువ వీళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు అనమాట. అలాగే రాహు అంటే ఏంటి? ఈ మాయ కదా, మాయాజాలానికి సంబంధించిన గ్రహం కదా. సో ఇందాక చెప్పినట్టు ప్రతిదీ కూడా మాయే. మీ దగ్గరికి ఎవరైనా వస్తున్నారు అంటే, వాళ్ళ మీతో పరిచయం పెంచుకుంటున్నారు, మీరు వాళ్ళతో మాట్లాడుతున్నారు, ఒక ఫ్రెండ్షిప్ అనేది మీ మధ్యన కుదురుతోంది అంటే
వాళ్ళు ఎలాంటి వాళ్ళు కూడా మీ గ్రౌండ్ వర్క్ మీరు చేసుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా పావుల్లా ఉండే అవకాశం ఉంటుంది. అంటే అందరికీ ఇలా జరుగుతుందని నేను చెప్పట్లేదండి. నేను కేవలం జనరిక్గానే స్టేట్మెంట్స్ అనేవి చెప్తున్నాను తప్ప అందరికీ ఇలా ఉంటుందని నేను చెప్పట్లేదు. సో ఎలాంటి వాళ్ళో చూడాలి. ఎక్కువ మోసపోయే అవకాశాలు ఖచ్చితంగా ఉంటూ ఉంటాయి. ఈ అబ్సెషన్ కూడా ఎక్కువ ఉండడం వల్ల ప్రతిదీ ఇప్పుడు మన తిండి నిద్రాహారాలు మానేసి ఈ అబ్సెషన్ వల్ల కేవలం అదే పట్టు కూర్చుంటే మన సంసార జీవితం ఏమైపోవాలి? సంసార జీవితం అంటే చాలా మంది పెళ్ళైన వాళ్ళు ఉంటారు, చాలా మంది కెరియర్స్ కూడా ఉంటాయి, ఉద్యోగాలు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది కదా, అవన్నీ ఏమైపోతాయి? కేవలం ఈ అబ్సెషన్స్ అనేవి మనం ఖచ్చితంగా వదిలించుకోవడానికి చూడాలి. కానీ అబ్సెషన్గా ఉండేలాగా చేసే గ్రహం రాహు గ్రహం. అది తప్పించుకోవడం కష్టం. కాబట్టి భగవంతుని ఖచ్చితంగా మనం పట్టుకోవాలి. ఈ బెట్టింగ్ జోలికి వెళ్ళడం, లేకపోతే ఈ గ్యాంబ్లింగ్స్ జోలికి వెళ్ళడం, ఇలాంటి విషయాల్లో కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనసు వాటి వైపుకి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే అడ్డదారులు తొక్కాలి అన్న ఆలోచన సహజంగా మనం మంచి వాళ్ళం అండి, మనకి రాకపోవచ్చు. కాకపోతే ఎవరినో యూట్యూబ్లో చూసో లేకపోతే ఎక్కడో ఎవరినో చూసో వాడు బాగానే సంపాదించాడు కదా అని చెప్పేసి అన్యాయంగా కూడా సంపాదించడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కానీ ఇది అందరి గురించి చెప్పట్లేదు. పర్టికులర్గా కొన్ని ప్లేస్మెంట్స్ ఉన్నప్పుడు, కొన్ని కాంబినేషన్స్ ఉన్నప్పుడు ఇలాంటివన్నీ జరిగే అవకాశాలు ఉంటాయి. ఉద్యోగం కూడా లాస్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకు? ఇది కూడా నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్. నేను కొంతమంది దగ్గర నుంచి విన్నాను. ఇప్పుడు చూడండి, సాఫ్ట్వేర్ మార్కెట్లో ఉన్నారు అంటే చాలా మంది ఎక్స్పీరియన్స్ లేకపోయినా కూడా ఎక్స్పీరియన్స్ ఉందని చూపించుకుంటూ వాళ్ళు ఉద్యోగాలు సంపాదించుకుంటున్న పరిస్థితి ఏర్పడింది కదా. ఇక్కడ ఏమవుతుందంటే ఆ రాహు అనే ప్లానెట్ ఏంటంటే చెయ్యకూడదు అని తెలుసు, చేస్తే ఇబ్బంది పడతామని తెలుసు, కానీ అది చేయాల్సిన పరిస్థితి తీసుకొస్తారు. సో ఏంటి అంటే మాడిఫై చేయడం, దాన్ని ఏమంటారు, ఆఫర్ లెటర్స్, మనకు వచ్చిన ఎక్స్పీరియన్స్ లెటర్స్ని మార్చడం, లేకపోతే సర్టిఫికెట్స్ లేకపోయినా కూడా ఉన్నాయని చెప్పడం. ఇలా చెప్పడం వల్ల ఏమవుతుంది? ఇలా చెప్పి ఉద్యోగంలోకి వెళ్ళారనుకోండి, ఉద్యోగం పోతుంది కదా. సో ఈ మాయ అనేది చేస్తూ ఉంటారు. ఆ ఉద్యోగం అనేది దెబ్బతినడం, ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే చాలా మంది ఉద్యోగంలో కూడా ఎంతో అద్భుతమైన పొజిషన్స్ కూడా వెళ్తూ ఉంటారు. ఇది రాహు యొక్క డిస్పాజిటర్ని బట్టి మనం చెప్పాలి. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలండి. అదేంటి అంటే రాహుకనే కాదు, ఏ గ్రహం యొక్క దశ జరుగుతున్నప్పటికీ కూడా ఆ గ్రహం ఏ రాశిలో ఉందో చూడాలి. మనకి రాశులు పలు రకాలు. అవేంటి అంటే శీర్షోదయ రాశి, పృష్ఠోదయ రాశి, ఉభయోదయ రాశి. శీర్షోదయ రాశులు అంటే ఏంటి? మనకి రాశి ఉదయిస్తుంది కదా తూర్పు వైపు ప్రతిరోజు, ప్రతి 2:30 గంటలకి 2 గంటలకి కూడా రాశి అనేది ఉదయిస్తూ ఉంటుంది. ఒక్కొక్క రాశి మారుతూ ఉంటుంది కదా. సో ఈ రాశులు ఎలా ఉదయిస్తూ ఉంటాయి? కొన్ని నిఠారుగా, అంటే నా ఉద్దేశం ఏంటి అంటే తలభాగం పైకి పృష్ఠభాగం కిందకి ఇలా ఉంటూ ఉదయిస్తూ ఉంటాయి. ఇలాగా కొన్ని వెనక భాగంతో ఉదయిస్తాయి, అంటే వెనక భాగం పైకి తలభాగం కిందకి. ఇప్పుడు ఉదాహరణకి మేషరాశి ఉందనుకోండి, పృష్ఠభాగంతో ఉదయిస్తూ ఉంటాయి. వృషభ రాశి ఉందనుకోండి, ఇలా పృష్ఠభాగంతో ఉదయిస్తూ ఉంటుంది. అలాగే వృశ్చికం ఉందనుకోండి, వృశ్చికం కూడా పృష్ఠభాగంతో అంటే వెనక వైపుకి ఉదయిస్తూ ఉండే రాశులు అనమాట. సో ఇప్పుడు మనకి శీర్షోదయ రాశులు అంటే ఏంటి? వాళ్ళ తల భాగం వైపు ఇలా ఉదయిస్తూ ఉంటాయి. శీర్షోదయ రాశులు ఏమేంటి అంటే మిథున రాశి, సింహరాశి, కన్యా రాశి, తులారాశి, అలాగే కుంభరాశి. ఇవన్నీ కూడా శీర్షోదయ రాశులు. మేనము ఉభయోదయ రాశి, అంటే అది శీర్షోదయము కాదు, పృష్ఠోదయం కాదు, నార్మల్ గా మధ్యలో ఇలా ఉదయిస్తూ ఉంటుంది అనమాట. అదే మిగతా ఉన్నాయి కదా, మిగతా నేను చెప్పని అవన్నీ కూడా పృష్ఠోదయ రాశులు. ఎప్పుడైనా సరే సహజ శుభగ్రహాలు కనుక ఈ శీర్షోదయ రాశుల్లో ఉన్నాయి అంటే అవి మంచి ఫలితాలు ఇస్తూ ఉంటాయి. సహజ శుభగ్రహాలు అంటే గురువు, శుభగ్రహాలతో కలిసిన బుధగ్రహము, శుక్రుడు, పూర్ణచంద్రుడు. ఇవి శీర్షోదయ రాశుల్లో ఉన్నాయనుకోండి, చాలా పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఇస్తూ ఉంటాయి. ఒకవేళ సహజ వ్యతిరేక గ్రహాలైన సూర్యుడు కానీ, శని కానీ, కేతువు కానీ, రాహువు కానీ, కుజుడు కానీ వీళ్ళు పృష్ఠోదయ రాశుల్లో ఉన్నారనుకోండి, ఇబ్బందికరంగా ఉంటుంది. ఇష్యూస్ అనేవి కూడా చాలా ఎక్కువ తీసుకొస్తూ ఉంటారు. ఉభయోదయ రాశుల్లో గనక ఈ యొక్క గ్రహాలు ఉన్నాయి అనుకోండి, అవి మీడియంగా ఉంటాయి, అంటే మల్టిపుల్ రిజల్ట్స్ అనేవి కూడా మనకి తీసుకొస్తూ ఉంటాయి. అలాగే ఇప్పుడు శీర్షోదయ రాశుల్లో ఉన్న గ్రహాలు వాళ్ళ దశ జరుగుతున్నప్పుడు ఆ గ్రహం యొక్క దశ ఒక 18 ఏళ్ళు అనుకోండి. ఉదాహరణకి రాహు దశే తీసుకుందాం. రాహు శీర్షోదయ రాశిలో ఉన్నారు, 18 ఏళ్ల దశ. ఇప్పుడు శీర్షోదయ రాశిలో ఉన్నప్పుడు మొదటి 9 ఏళ్లలోనే ఆ ప్రభావం చాలా ఎక్కువ కనబడుతూ ఉంటుంది. ఒకవేళ పృష్ఠోదయ రాశిలో ఉన్నారనుకోండి,
లాస్ట్ భాగం అంటే లాస్ట్ 9 ఏళ్ళు కూడా ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువ కనబడుతూ ఉంటుంది. ఒకవేళ ఉభయోదయ రాశిలో ఉన్నారనుకోండి, మిక్స్డ్గా కనబడుతుంటే మధ్య పీరియడ్ ఏదైతే ఉందో, ఆ మిడిల్ పీరియడ్ ఏదైతే ఉందో అందులో ఆ టైంలో చాలా ఎక్కువ ఎఫెక్ట్స్ అనేది కనబడుతూ ఉంటాయి. ఇది దయచేసి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. రాహు అనే కాదు, ఏ గ్రహం ఈ రాశుల్లో ఉన్నా కూడా ఆ రిజల్ట్స్ అనేవి దానికి సంబంధించి అవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. అలాగే రాహు అంటే ఏంటి? అన్కన్వెన్షనల్ థాట్స్, అంటే ఇలా చెయ్యకూడదు అన్న దాన్నే చేసి చూపించే లక్షణం రాహుకి చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో అది చాలా మంచిది కూడా. ఎందుకు? ఇప్పుడు ఒకే పద్ధతిలో కొంతమంది ఫాలో అవుతున్నారు అనుకోండి, వాళ్ళు అలాగే వెళ్తూ ఉంటారు. కానీ వీళ్ళు కొత్తగా ట్రై చేసి వాళ్ళు ముందుకు వెళ్ళారనుకోండి, అది ఒక రెవల్యూషన్ క్రియేట్ చేసేస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి, మ్యూజిక్ ని తీసుకుందాం. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మ్యూజిక్ ని తీసుకుందాం. క్లాసిక్ మ్యూజిక్ చాలా ఆథెంటిక్ మ్యూజిక్ తో వెళ్తూ ఉన్నారు అనుకోండి, అందులో కూడా చాలా గొప్పగా పెద్ద పెద్ద విద్వాంసులు వాళ్ళందరూ ఉన్నారు. కాకపోతే ఏంటి అంటే కొంచెం కొత్తగా ట్రై చేస్తూ ఏమైనా పాటలు పాడదాం, కొత్తగా ట్రై చేస్తూ ఒక మ్యూజిక్ ని క్రియేట్ చేద్దాం అని ఈ అన్కన్వెన్షనల్ వేలో, అంటే ఈ పద్ధతి ఫాలో అవ్వకుండా వెళ్ళారనుకోండి, అది ఏమవుతుందంటే మంచి పేరు రావడం రాకపోవడం పక్కన పెడితే అది వైరల్ అయిపోతుంది. అది చాలా పెద్ద రెవల్యూషన్ క్రియేట్ చేస్తుంది అనమాట. ఆ రెవల్యూషన్ క్రియేట్ చేయాలి, ఆ బౌండరీ దాటాలి అంటే మనకి కావాల్సిన గ్రహం రాహువు. అసలు మనకి భగవంతుడు ఈ రాహు గ్రహాన్ని ఎందుకు ఈ సిస్టంలో పెట్టారు, ఎందుకు అవసరం ఏంటి అంటే, ప్రతి ఒక్కళ్ళు కూడా బౌండరీలో ఉంటే మరి బౌండరీ దాటి వెళ్ళే వాళ్ళు ఎవరు? ఆ బౌండరీ దాటాలి కదా, దాటితేనే కదా కొత్త కొత్తవన్నీ మనకి రావడం, ఇన్వెన్షన్స్ జరగడం, కొత్త కొత్త విషయాల్లో మనం సాధించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఈ బౌండరీస్ అనేవి దాటాలి అంటే ఈ రాహు అనే గ్రహం చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తారు. అది పాజిటివ్ గానా నెగిటివ్ గానా మన కర్మను బట్టి, అలాగే మన హోరోస్కోప్ లో ప్లేస్మెంట్స్ ని బట్టి ఉంటాయి. కానీ పాజిటివ్ గానే ఉండాలి. ఇంకొక విషయం అండి, ఎవరు కూడా ఈ రాహు మహాదశలో మత్తుకు అలవాటు పడకూడదు. ఎందుకంటే అప్పటి వరకు కూడా చాలా బాగుండే వాళ్ళు, అప్పటి వరకు కూడా చాలా ఆధ్యాత్మికంగా ఉండేవాళ్ళు. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలండి, రాహు అంటేనే కేవలం మెటీరియలిస్టిక్ ప్లానెట్ కాదు, చాలా స్పిరిచువల్ ప్లానెట్ కూడా. రాహు మహాదశలో చాలా స్పిరిచువల్ గా మారిపోతూ ఉంటారు, చాలా తీర్థయాత్రలకు కూడా వెళ్తూ ఉంటారు. రాహు మహాదశలో కూడా ఖచ్చితంగా మంచి జరుగుతుంది. నార్త్ సైడ్ ఆస్ట్రాలజర్స్ కి చూపించారు అనుకోండి, వాళ్ళు రాహు మహాదశ చూసి వెంటనే పెళ్లి అవుతుందని చెప్పేస్తారు. అంటే రాహు మహాదశలో శుభకార్యాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఎందుకు ఇది చెప్తున్నాను అంటే, చాలా మంది రాహువు దశ కదండి, మంచి జరగకపోవచ్చు కదా అనుకుంటూ ఉంటారు. ఈ ఛాయాగ్రహాల దశల్లో కూడా ఖచ్చితంగా పెళ్లిళ్ళు జరుగుతూ ఉంటాయి, శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి, ఉద్యోగాలు వస్తూ ఉంటాయి, అలాగే పిల్లలు పుడటం, సంతానం అనేది కలగడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో ఇప్పుడు నేను ఇందాక చెప్తున్న విషయం ఏంటి అంటే, ఈ రాహు మహాదశ జరుగుతున్నప్పుడు ఎప్పుడూ డివోషనల్ గా ఉండేవాళ్ళు సడన్ గా డివోషనల్ గానే ఉంటారు ఖచ్చితంగా, కానీ సడన్ గా ఈ మత్తుకు అలవాటు పడుతూ ఉంటారు, ఈ ఎడిక్షన్స్ కి అలవాటు పడుతూ ఉంటారు. చాలా మంది గమనించండి, రాహు మహాదశలోనే తాగడం మొదలు పెడుతూ ఉంటారు, రాహు మహాదశలోనే ఈ సిగరెట్ జోలికి వెళ్తూ ఉండడం, ఈ డ్రగ్స్ జోలికి వెళ్తూ ఉండడం రాహు మహాదశలోనే కలుగుతూ ఉంటాయి. ఎందుకు? వాళ్ళ కన్వెన్షనల్ పాత్రలో వాళ్ళు వెళ్ళలేరు, వాళ్ళు కొత్తగా ఏదో చెయ్యాలి, అది స్టైల్ కోసం చేస్తాడు, లేకపోతే వాడి యొక్క మత్తు రావడం కోసం చేస్తారు, రకరకాలుగా ఎంజాయ్ చేయడం కోసం చేస్తారు. ఇవన్నీ కూడా ఈ రాహు మహాదశలోనే కనపడుతూ ఉంటాయి. సో ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరు కూడా రాహు మహాదశలో వీటిల్ని తీసుకుంటూ, మందుని కానీ సిగరెట్ వీటిలన్నీ తీసుకుంటూ రాహుని యాక్టివేట్ చేయకూడదు. అలాగే ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలండి, అదేంటి అంటే, ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. నేను అలాగే కొన్ని చోట్ల చదివాను కూడా, రాహు మహాదశలో పచ్చబొట్లు కూడా వేయించుకుంటూ ఉంటారు. ఇప్పుడు నాకు దేవుడికి సంబంధించిన పచ్చబొట్టు ఉంటుందండి. సో నేను కూడా రాహు మహాదశలోనే ఆ పచ్చబొట్లు వేయించుకోవడం జరిగింది. అది ఏంటి? ఇప్పుడు చూడండి, డిఫరెంట్ కల్చర్. అఫ్ కోర్స్ మన ఇండియాలో కూడా పచ్చబొట్లు వేసేవారు చాలా మంచిదని కూడా చెప్తూ ఉంటారు. ఇప్పుడు వచ్చే మిషన్స్ అవి కాదు, కానీ పచ్చబొట్టు వేయించుకోవడం మంచిదని చెప్తూ ఉంటారు. దాని గురించి నాకు పూర్తిగా తెలియదు, ఒకవేళ మీకు తెలిస్తే కామెంట్ చేయండి. సో ఈ పచ్చబొట్లు వేయించుకోవడం ఇవన్నీ కూడా కొంచెం ఈ వెస్టర్నర్స్ ఎక్కువ చేసే పనులు కాబట్టి వాటికి ఎక్కువ అట్రాక్ట్ అయిపోతూ ఉండడం, పచ్చబొట్లు, ఈ పియర్సింగ్స్ చేయించుకోవడం, వీటి మీద ఇంట్రెస్ట్ కూడా రాహు మహాదశలో ఖచ్చితంగా కలుగుతూ ఉంటుంది అనమాట. ఓకే, అది మంచిదో కాదో అది మీ ఇండివిజువల్ డెసిషన్, అందులో ఎటువంటి ఇబ్బంది లేదు. కాకపోతే ఈ రాహు మహాదశలో ఇవన్నీ క్రియేట్ అయ్యి, అంటే
ఈ ఆలోచనలు అనేవి వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. సో నేను ఫైనల్ గా చెప్పొచ్చేది ఒకటే అండి, రాహు మహాదశ వచ్చినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది కేతువుని. ఎందుకంటే రాహు కేతువులు ఇద్దరు కూడా ఒకటే. కేతువుని గుర్తుపెట్టుకోవాలి, డిటాచ్మెంట్ లో ఉండాలి, ఏది పట్టు కూర్చోకూడదు. రాహు యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది తెలుసా, రౌండ్ గిరా 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 తిరుగుతూనే ఉంటుంది అనమాట. ఈ గిరగిరా తిరగడంలో ఎప్పుడు కూడా ఒక ఎండ్ అనేది ఉంటుందా, ఒక ఎండ్ పాయింట్ కానీ స్టార్టింగ్ పాయింట్ కానీ ఉంటుందా అంటే ఒక కంక్లూజన్ అనేది ఉండదు. అలా తిరుగుతూనే ఉండడం, ఏం జరుగుతుంది, ఏం చెయ్యాలి, ఏం చేస్తాము, దేన్ని పట్టుకోవాలో తెలీదు, అన్నిటినీ పట్టుకుంటాం. సడన్ గా ఆస్ట్రాలజీ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. చాలా మందికి రాహు మహాదశలోనే ఆస్ట్రాలజీ ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది అనమాట. రాహు అక్కల్ట్ కి సంబంధించిన గ్రహం కాబట్టి ఆస్ట్రాలజీ మీద ఇంట్రెస్ట్ రావడం, తాంత్రికం మీద ఇంట్రెస్ట్ రావడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఈ రాహు మల్టిపుల్ ఎక్స్పీరియన్సెస్ అండి. ఎప్పుడు కూడా ఈ గిర తిరుగుతూ ఉండే ప్లానెట్, ఎప్పుడు కూడా కోరికలు అబ్సెషన్, ఇంకా కావాలి అనిపించే ప్లానెట్. ఈ ప్లానెట్ ని మనం ఎలా కంట్రోల్ చేయాలంటే కేతువుని పట్టుకోవాలి, ఆధ్యాత్మిక గ్రహం కేతువు. అలాగే డిటాచ్మెంట్, డిటాచ్మెంట్ అంటే ఏంటండి, ఇప్పుడు కేతు మహాదశ గురించి కూడా నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. కాకపోతే డిటాచ్మెంట్ అంటే ఏంటి, మనకు మోక్షం వచ్చేయడమా, ఓకే అది కూడా ఖచ్చితంగా ఉంటుంది. కానీ అన్నిటికన్నా ముఖ్యంగా డిటాచ్మెంట్ అంటే ఏంటి, మనకి ఉద్యోగం ఉందనుకోండి, ఆ ఉద్యోగం నుంచి డిటాచ్మెంట్. ఏమైనా రిలేషన్షిప్ ఉందనుకోండి, ఆ రిలేషన్షిప్ నుంచి డిటాచ్మెంట్. సో అందుకనే చాలా మంది కేతు దశలో ఉద్యోగాలు వదిలేయడం, లేకపోతే రిలేషన్షిప్స్ దెబ్బతినడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఆ పరిస్థితికి డిటాచ్మెంట్ ఇచ్చే ప్లానెట్ కేతు అన్నమాట. సో ఇక్కడ కేతువుని ఎందుకు దృష్టిలో పెట్టుకోవాలి అంటున్నాను అంటే, ఈ డిటాచ్డ్ మైండ్ తో కనుక మనం ఉన్నాము అంటే ఏది కూడా పర్మనెంట్ కాదు, ఏది కూడా నిజం కాదు, ఇదంతా మాయా, మనం చాలా ఇల్యూజన్ లో ఉంటున్నాము అన్న క్లారిటీ మీకు వచ్చిందంటే మీరు దాని వెనకాల వెళ్ళరు. సో ఇవన్నీ కూడా మన టెస్టింగ్ పర్పస్ మాత్రమే. ఇవన్నీ కూడా రాహు కూడా మన కర్మకి సంబంధించిన గ్రహం కాబట్టి రాహు కేతువులు వాళ్ళు మన కర్మలు అనుసరించే మనకి ఫలితాలనే ఇవ్వడం, లేకపోతే ఆ సిచ్యువేషన్స్ ని క్రియేట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో కేతువుని పట్టుకోవాలి, భగవంతుని పట్టుకోవాలి, ఆధ్యాత్మికంగా ఉండాలి. అప్పుడు మాత్రం మనం చాలా పీస్ఫుల్ గా ఉండగలం. అలాగే రాహు అంటే ఏంటి, నేను ఎందాక చెప్పాను కదా, ఎలాగైనా సాధించేయాలి, నాకు తొందరగా వచ్చేయాలి. కానీ శని ఎలాంటి వారు, సాధించకపోవడం పక్కన పెడితే నువ్వు ముందు ప్రయత్నించు, ధర్మంగా ప్రయత్నించు, చాలా ఓర్పుతో ప్రయత్నించు, అది శని లక్షణం కదా. ఈ రాహు దశ వచ్చినప్పుడు మనం శని భగవానుడికి సంబంధించిన విషయాల్లో బలంగా ఉండాలి, ఓర్పుతో ఉండాలి. ఓర్పుతో కాకుండా ఇలా డెసిషన్స్ తీసేసుకుంటూ ఉన్నాం అనుకోండి, అది పని అవ్వదు. ఇంపల్స్ డెసిషన్స్ పనికిరావు అనమాట. చాలా ఓర్పుగా ఉంటే మాత్రమే మనం ముందుకు వెళ్ళగలము. రాహు అంటే కూడా గ్యాడ్జెట్స్, విపరీతమైన ఇంట్రెస్ట్, ఫోన్లు పిచ్చి చాలా ఉంటుందండి కదండి చాలా మందికి. నాకు కూడా చాలా ఫోన్లు పిచ్చి. ఈ రాహు దశలోనే నాకు కూడా అవన్నీ కూడా ఎదురయ్యాను నేను. సో ఫోన్లు పిచ్చి చాలా ఉంటుంది, గ్యాడ్జెట్స్, ల్యాప్టాప్స్ కానీ, ఇయర్ ఫోన్స్, ఇవన్నీ చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటూ ఉంటాయి. సో మీకు ఆల్రెడీ మంచి ఫోన్ ఉన్నా కూడా మీకు ఇంకా ఏదో కావాలి, మార్కెట్లో కొత్త ఫోన్ వచ్చింది, నాకు ఇంకోటి కొనుక్కోవాలి, అది కూడా కావాలి. అలాగా డబ్బులు ఉన్నా లేకపోయినా అప్పులు కూడా చేసేసి ఫోన్లు కొనేసుకోవడం, ల్యాప్టాప్స్ కొనేసుకోవడం, ఇలాంటివన్నీ చేస్తే అది ఎంత ఇబ్బంది క్రియేట్ చేస్తుంది. అప్పటికప్పుడు బాగానే ఉంటుంది, ఈ ఫోన్లు అవన్నీ నిజమా, ఇవన్నీ ఇల్యూషనే కదా, జస్ట్ మాయ, చిన్న డబ్బాలు లాంటివి. అందులో జరిగేవన్నీ రియాలిటీ కాదంటే అక్కడ వాళ్ళకి అది రియాలిటీ. మనం చూసేదంతా ఒక బాక్స్, ఒక చిన్న రెక్టాంగులర్ బాక్స్ లో మనం చూస్తున్నాం, ఒక ఇల్యూజన్ లో మనం ఉంటున్నాం. అది రియల్ అంటే రియల్ అని కూడా చెప్పడానికి లేదు. సో మొబైల్స్ మీద వాటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నా కూడా వాటి మీద ఖర్చు లాంటివి ఎక్కువ చేయొద్దు. సో మానసికంగా ఎటువంటి ఇబ్బందిగా ఉన్నప్పటికీ కూడా మీరు ఎదుటి వాళ్ళకి చెప్పుకోండి. రాహువు సూర్యచంద్రుల మధ్యలోకి వెళ్ళి కూర్చున్నారు. మన సూర్యచంద్రులనే పట్టుకోవాలి. మన జీవితంలో సూర్యచంద్రులు ఎవరు, తల్లి తండ్రి. మీకు ఏమైనా కష్టం ఉందనుకోండి, తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళండి, వాళ్ళతో చెప్పుకోండి. ఎందుకంటే ఎవడు మీ దగ్గరికి వస్తున్నా వాడిని నమ్మే పరిస్థితి మీకు ఉండదు. రాహు మహాదశలో ఎవరు ఎలాంటి వాళ్ళో మనకి తెలియదు. ప్రతి ఒక్కళ్ళు కూడా కొంచెం ఒక మాంత్రికుడుగా ఉంటారనమాట. వాళ్ళు మన లైఫ్ లో ఏం చేస్తారో తెలియదు. కానీ ఒక రాహు మహాదశ ఎండ్ అయ్యేసరికి, రాహు మహాదశ చివరికి వచ్చేసరికి నేను చాలా పెద్ద మిస్టేక్ చేశాను రా బాబు, అది నేను తీర్చుకోలేని మిస్టేక్, కోలుకోలేని దెబ్బ అని చెప్పేసి ఫీల్ అవుతారు. ఇది కూడా దృష్టిలో పెట్టుకోండి. చేసే కర్మ కూడా చాలా కరెక్ట్గా పద్ధతిగా ఉండాలి. ఇష్టం వచ్చిన వాటిల్లోకి మనం వెళ్ళకూడదు. మానసికంగా సమస్యలు వచ్చాయి అంటే సూర్యచంద్రులు అంటే మన తల్లిదండ్రులను మనం గౌరవించాలి, తల్లిదండ్రుల దగ్గర ఎక్కువగా ఉండాలి, వాళ్ళతో మనం మాట్లాడుకుంటూ ఉండాలి. రెమెడీస్ ఏం చేయాలి అంటే ఒకటే అండి, భగవంతుడు ఎప్పుడూ ఉంటారు, ఆయన్ని మనం చూడాలి. అమ్మని మనం చూసి అమ్మని కాళ్ళు పట్టుకుని మనం
వేడుకోవాలి. ఎప్పుడైనా సరే రాహు మహాదశ కానీ రాహు వల్ల ఇబ్బందులు పడుతున్నా కూడా దుర్గా అమ్మవారిని ఆరాధన చెయ్యండి. మన అమ్మ అందరికీ అమ్మలుగా నమ్మ కదా, ఆవిడ ఒక్కడిని పట్టుకుంటే బిడ్డల కోరికలు ఆవిడగా తీరుస్తారు, బిడ్డల బాధలు కూడా అమ్మవారే కదా చూసుకుంటారు. అమ్మవారిని పట్టుకోవడం చాలా మంచిది. ఈ మందు సిగరెట్ వాటి జోలికి ఖచ్చితంగా వెళ్ళకండి. కుక్కలకి ఆహారం పెట్టడం కూడా చాలా మంచిది. కుక్కలకి ఎప్పుడు కూడా ఏదో ఒక ఆహారం పెడుతూ ఉండండి. ముఖ్యంగా ఈ జంతువులకి ఆహారం పెట్టడం కూడా చాలా మంచిది. ఇదైతే మర్చిపోద్దు. ముఖ్యంగా ఇంకొక విషయం కూడా ఉందండి, అదేంటి అంటే మెడిటేషన్ చేయడం చాలా చాలా మంచిది. ప్రతి ఒక్కళ్ళు కూడా మెడిటేషన్లో ఇన్వాల్వ్ అవ్వండి, భగవంతుని ఆరాధన చెయ్యండి. మెడిటేషన్ చేస్తేనే మనం మానసికంగా ముందు మనకి నమ్మకం వస్తుంది, ఆ ఇల్యూషన్స్ నుంచి మనం బయటపడుతూ ఉంటాము. సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోండి. ఎంత తప్పించుకుందాం అనుకున్నా కూడా ఈ రాహు ఎఫెక్ట్, ఆ మ్యాజిక్, హీస్ అ మెజిషియన్, ఆ మెజిషియన్ యొక్క ఇంపాక్ట్ మన మీద పడుతూ ఉంటుంది. ఆయన కూడా భగవంతుడే, ఆయన కూడా పరమేశ్వరుని అవతారమే కాబట్టి ఆయనకి కూడా మనం ఎప్పుడు దండం పెట్టుకుంటూ ఉండాలి. నవగ్రహ స్తోత్రాల్లో రాహువుకి సంబంధించిన స్తోత్రం కూడా ఎప్పుడు చదువుకుంటూ ఉండండి. ఎప్పుడు కూడా అమ్మవారిని అయితే మర్చిపోకండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ యొక్క వీడియో కింద కామెంట్స్లో మీరు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి. నా ఛానల్కి మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. నమస్తే.